ఆనియన్ సమోసా మనమే ఇంట్లో చాలా సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కప్పు మైదా పిండి, సాల్ట్, నూనె వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. 10 మినిట్స్ తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసుకొని ఎంత వీలైతే అంత పలుచగా షీట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అట్ల పెనం మీద ఒక 10 సెకండ్స్ పాటు కాల్చుకోవాలి. ఇలానే అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని సైడ్స్ మొత్తం ఇలాగా కట్ చేసేసుకోవాలి. స్ట్రైట్ గా కూడా కట్ చేసుకోవాలి. ఇలాగ మనకి షీట్స్ ప్రిపేర్ అయిపోతాయి. సైడ్స్ కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్ని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఉల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, కారం, ధనియాల పొడి, గరం మసాలా, 2 స్పూన్స్ అటుకులు ఫ్రై చేసుకునేవి కూడా కొంచెం క్రష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ మైదా పిండి ఇలా కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. షీట్స్ ని ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని లోపల స్టఫింగ్ చేసుకోవాలి. ఈ సైడ్స్ ఇలాగ పేస్ట్ ని అంటించేసి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్క సమోసాని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. అంతే అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను. ఛానల్